మేము అమలాపురం నుంచి వచ్చామండి. సార్ మేము జస్ట్ ఇప్పుడే చూసాం, మీరు జగన్ గారిని కలిసినట్టు ఉన్నారు, ఫోటో కూడా దిగినట్టు ఉన్నారు. అంటే నిన్న మేము విజయవాడ నుంచి వస్తుంటే రాత్రి ఇక్కడ టిఫిన్గా ఆగాం 11 గంటలకు రావులపాలెంలో. అయితే వీళ్ళు పక్కన మా డిపార్ట్మెంట్ వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. మా పాప వెళ్ళి జగన్ బాబాయ్ ఎప్పుడు వస్తుందని అడిగితే రేపు పొద్దుట 9 గంటలకు అలా వస్తుందని అన్నారు. అయితే సరే ఇంక మా పాపలు ఇద్దరు కూడా జగన్ చూడాలని చెప్పేసి ఇంకా నన్ను ఇంకా పట్టుబట్టేశారు. అప్పుడు ఏం చేశానంటే నేను అమలాపురం వెళ్ళకుండా దగ్గరలో నరేంద్రపురం అని మా అత్తూరు ఊరు ఉంది. నైట్ 11 గంటలకే అక్కడికి చేరుకున్నాం మేము టిఫిన్ చేసి. తర్వాత నుంచి రాత్రి నుంచి మా ఇద్దరు పాపలు కూడా నన్ను జగన్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎట్టి పరిస్థితులు కల్పించలేనమ్మా, దూరం నుంచి వద్దాం సరదాగా అని చెప్పేసి పొద్దుట మేము 6 కల్లా లేసాం. రెడీ అయ్యి అలా 6 నుంచి ఇలాగ వచ్చి జగ్గిరెడ్డి గారిని కలిసాం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి. అక్కడి సరే ఇంకా చాలా క్రౌడ్ ఉందని చెప్పేసి మేము సరే జస్ట్ ఆయన్ని చూపిందని చూసాను ఆనందపడదాం అని చెప్పేసి పిల్లలంటే సరే ఎదరికి తీసుకొచ్చింది. ఈ లోపల పిల్లల్ని చూసి జగన్ గారు బస్సు ఆపడం, దగ్గరికి తీసుకోవడం, సెక్యూరిటీ వాళ్ళు దూరం వెళ్ళిపోమన్నా సరే వాళ్ళని పక్క వెళ్ళిపోమంటాం. మా పిల్లలతో చాలాసేపు మాట్లాడారు. మా పాపలతో మాట్లాడి మీరు ఏం చదువుతున్నారో అన్నీ అడిగారు. అడిగిన తర్వాత వీళ్ళు ఏం చదువుతున్నారు అన్నీ చెప్పారు. నాకు ఈరోజు అంటే చాలా హ్యాపీగా ఉంది జగన్ గారిని కలవడం వల్ల. మేము ఫస్ట్ నుంచి కూడా జగన్ గారి అభిమానులమే. జగన్ గారు అంటే మాకు ఫస్ట్ నుంచి అభిమానం. నేను ఇంచుమించుగా 20 years బ్యాక్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నేను యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా చేశాను. నేను ఎప్పటి నుంచో కూడా మేము వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాం. ఈరోజు మాత్రం నా లైఫ్లో మా పిల్లల లైఫ్లో ఇది మర్చిపోయిన రోజుగా ఉంటుంది మాకు. ఇద్దరు మా పాపలేండి, మా పెద్ద పాప మా చిన్న పాప. లిప్సిక్. నాకు ఈ ఛాన్స్ రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మేము కూడా ఫోటో దిగుదామని అనుకోలేదు, దగ్గరికి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా కానీ నేను మీ పరిపాలన అదంతా చాలా బాగుందని చెప్పాను. అతని రూలింగ్ బేసిక్గా నాకు చాలా ఇష్టం మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత చాలామంది పూర్ పీపుల్కి చాలా హెల్ప్ చేశారు ఆయన. అది నేను చాలా చూశాను. ఇంతకు ముందు అలా లేదు అసలు ఎవరు వచ్చినా. అందుకే నాకు తనంటే చాలా ఇష్టం. తను కూడా చాలా బాగా మాట్లాడారు మాతో. ఏ క్లాస్ చదువుకుంటున్నారు, బాగా చదువుకోండి అని చాలా బాగా మాట్లాడారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవును, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే డాడీకి మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ తెలుసు. సో ఎప్పుడు వాళ్ళతో దిగేదాన్ని. డాడీని జగన్తో ఫోటో అడిగాను. యాక్చువల్లీ చిన్నప్పుడు ఆల్రెడీ దిగాం మేము, కాకపోతే ఆ ఫోటో లేదు. సో నాకు ఒకసారి ఫోటో దిగాలని అనిపించింది, కానీ ఈరోజు అవుతుందని అసలు అనుకోలేదు నేను. అన్ఎక్స్పెక్టెడ్. అస్సలు ఆయన బస్ దిగుతారని నేను అనుకోలేదు అస్సలు. ఒక 3 to 4 minutes మాట్లాడారు అంతే. అలా మాట్లాడారు, చేయి పట్టుకున్నారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు 10th అయిపోయిందని. చాలా హ్యాపీగా అనిపించింది అంతే. ఆయన రూలింగ్ నాకు చాలా ఇష్టం బేసిక్గా. ఆయన చూసారా అంతమంది ఉన్నా కూడా పిల్లలు అనేసరికి సెక్యూరిటీ గార్డ్స్ని కూడా దూరంగా వెళ్ళమని చెప్పేసి మాతో చాలా బాగా మాట్లాడారు. అందుకే ఆయన అంటే చాలా ఇష్టం. దిగాం, హ్యాపీగా ఉంది. ఇష్టమా? ఆయన చాలా మంచిగా ఉంటారు అందరితోని. పిల్లలంటే చాలా ఇష్టం అందుకని. ఏం క్లాస్ అని అడిగారు, కాళ్ళకి దండం పెట్టుకున్నాం అని అన్నారు. చాలా హ్యాపీగా ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.